Hello students, how are you? I thought you all are fine at your homes. Is it right now? Yes, I know. Okay, what we completed in previous class? Yes, we completed one lesson. What is that? Air and the water, no? Yes or no? Yes. Now here is a new lesson. What is that? The earth and the moon. What? The earth and the moon. Look at the picture and put a tick mark for the correct sentence. Statement. For the correct statement, look at the picture. What is that? First one is lightning part is the sun, and this big part is the earth, and this is the small one. This is a moon. Yes, you all are know that. What is that? Yes. Okay. Now look at the statements. Look at the statements given below. The earth revolves around the sun. Earth is revolves around the sun. Is it correct? No? Yes, we have to keep a tick mark on that box. And next, the moon revolves around the earth. The moon also revolves around the earth. Is it also right now? Yes. Next, the sun revolves around the earth. Is it sun revolves around the earth? No, it is wrong. And next, the sun revolves around both the earth and the moon. Is it right? Is the sun revolves around the earth and the moon? No, the moon is revolves around both the earth and the sun. Is it right now? Yes. So this statement is also wrong. And next time, let's we learn what is the earth and what is the moon. Okay. Okay. Let's we go to the lesson. Yes. In this chapter, you will learn some interesting things about the earth and the moon. In this sentence, in this chapter. ఈ చాప్టర్లో మీరు ఎర్త్ గురించి సన్ మూన్ గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమేంటి అసలు ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నిటినీ మీరు నేర్చుకోగలరు అనమాట. ఈ చాప్టర్ మీకు బాగా బాగా వింటే అసలుకి ఎర్త్ అంటే ఏంటి, ఎర్త్ లోపల ఏముంటాయి, ఇవన్నీ అసలుకి మూన్ ఎలా ఉంటుంది, మూన్ అని స్పేస్లో ఉండే వాటన్నిటి గురించి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? డూ యూ ఫర్ ఇన్స్ట్రక్షన్ నౌ దట్ నౌ వాట్ ద ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ లుక్ లైక్. అసలుకి ఎర్త్ ఇన్సైడ్ ఏముంటుంది అనే అసలుకి చూడడానికి ఎర్త్ ఇన్సైడ్ మనం ఇప్పుడు ఎర్త్ అవుట్ సైడ్ ఉన్నాం అనమాట. ఎర్త్ పైన ఉన్నాం. సో ఎర్త్ పైన ఉన్నాం మనం. లోపల పైన అంతా ట్రీస్ ఉన్నాయి, పైన మడ్ ఉంది, స్టోన్స్ ఉన్నాయి, రాక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ ఎర్త్ లోపల కూడా ఇలాగే ఉంటుందా? ఏమో ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి. ఎస్, దాని గురించి అసలుకి ఎర్త్ లోపల ఏముంటుందో మనం నేర్చుకుందాం. ఓకేనా? లెట్ us ఫైండ్ అవుట్. అసలుకి ఏంటి ఎర్త్ లోపల ఏముంటుందని లెట్ us ఫైండ్ అవుట్. ఓకే. స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అసలుకి ఎర్త్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఎలా ఉంటుందని దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? ద ఎర్త్ ఈజ్ ఏ స్పెరికల్ ఇన్ షేప్. ఎర్త్ ఎలా ఉంటుంది? స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 layers. ఎన్ని లేయర్స్తో కన్సిస్ట్ అయి ఉంటుంది? 3 layers కన్సిస్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఏంటి? క్రస్ట్. ఇట్ ఈస్ ద outermost అండ్ ద కూలెస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. ఇది అవుటర్ మోస్ట్ అంటే ఇప్పుడు మన పైన ఉన్నది అంటే ఎస్ ఆ ఎర్త్ యొక్క అవుటర్ మోస్ట్ సర్ఫేస్ అనమాట. అంటే పైన ఉండే సర్ఫేస్ అనమాట ఇది. క్రస్ట్ ఏంటి? ఈ సర్ఫేస్ పేరు క్రస్ట్ అనమాట. ఇది ఎలా ఉంటుంది? ఫుల్ కూల్గా ఉంటుంది. అంటే ఎర్త్ యొక్క సర్ఫేసెస్లో ఇది కూల్గా ఉండే సర్ఫేస్ అనమాట. అర్థమైందా? అండ్ ద క్రస్ట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సాలిడ్ రాక్స్, సాయిల్ అండ్ శాండ్. ఎర్త్ ఎలా మేడ్ అయి ఉంటుంది? పైన క్రస్ట్ ఎలా మేడ్ అయి ఉంటుంది? సాలిడ్ రాక్స్ తెలుసు కదా. ఎస్, రాక్స్తో సాయిల్తో ఉంటుంది అండ్ నెక్స్ట్ శాండ్తో ఉంటుంది. ఇట్ ఈజ్ కంటైన్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లీవ్. దీనిపైన లీవ్ చేయడానికి కావాల్సినవన్నీ ఉంటాయి ఈ క్రస్ట్ మీద. వి లీవ్ ఆన్ దిస్ లేయర్. ఈ లేయర్ మీద మనం ఉంటున్నాం. ప్లాంట్స్ ఉంటున్నాయి, యానిమల్స్ ఉంటున్నాయి, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. అవునా కదా? ఎస్. వాట్ ఈస్ దిస్ లేయర్? క్రస్ట్. అండ్ నెక్స్ట్ mantle. It lies below the crust. Its outer part is made up of solid rocks, whereas the inner part consists of
Molten molten rock. It mostly consists iron and contains iron and magnesium. Okay. ఈ లేయర్ నేమ్ ఏంటి? ఎస్, మెంటల్. ఇట్ లైక్స్ బిలో ద క్రస్ట్ ఉంటుంది. క్రస్ట్ అని చెప్పాం కదా ఫస్ట్ది, ఆ లేయర్కి కింద ఉంటుంది అనమాట. ఇక్కడ పిక్చర్లో చూడండి. ఎస్, ది క్రస్ట్ అయితే దీనికి కింద ఈ లేయర్ ఉంటుంది. ఎస్, దీంట్లో కూడా ఏముంటాయి? సాలిడ్ రాక్స్ ఉంటాయి అనమాట. సాలిడ్ రాక్స్ ఉంటాయి. అంటే చాలా దాని లోపల ఇంకొంచెం లోపలికి వెళ్తే ఏముంటుంది? మెల్టెడ్ రాక్స్ ఉంటాయి అనమాట. అంటే రాక్స్ అన్నీ మెల్ట్ అయిపోయి ఉంటాయి. ఇట్ మోస్ట్లీ దీంట్లో ఈ లేయర్లో ఎక్కువ ఐరన్ మెగ్నీషియం ఉంటుంది అనమాట. ఏముంటుంది? ఐరన్ మెగ్నీషియం ఉంటుంది. ఏ లేయర్లో ఎక్కువగా ఐరన్ మెగ్నీషియం ఉంటుంది? మెంటల్. ఎస్, మెంటల్ లేయర్లో ఎక్కువ ఐరన్ మెగ్నీషియం ఉంటుంది. నెక్స్ట్ కోర్. వాట్? కోర్. ఇట్ ఫార్మ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. ఇట్ ఫార్మ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. దీన్ని సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అంటారు. సో చూడండి, దిస్ ఈజ్ ద కోర్. ఇక్కడ ఆరెంజ్, కొంచెం డార్క్ ఆరెంజ్లో కనపడుతుంది కదా. ఎస్, దిస్ ఈజ్ ద కోర్. అండ్ డార్క్ రెడ్లో కనపడేది దిస్ ఈజ్ ద ఇన్నర్ కోర్. దిస్ ఈజ్ ద అవుటర్ కోర్ అండ్ దిస్ ఈజ్ ద ఇన్నర్ కోర్. ద కోర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ an outer core and an inner core. కోర్ని టూ టైప్స్గా డివైడ్ చేశారనమాట. ఒకటి అవుటర్ కోడ్ అండ్ ఇంకొకటి ఇన్నర్ కోడ్ అనమాట. ఓకేనా? ద అవుటర్ కోర్ కంటైన్స్ ఐరన్ అండ్ నికెల్ ఇన్ మెల్టెన్ స్టేట్. అవుటర్ కోర్లో ఏముంటుంది? ఐరన్ నికిల్ మెల్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఫుల్గా ఐరన్ నికిల్ మెల్ట్ చేసి ఉంటుంది. అంటే మెల్ట్ అయ్యి ఉంటుంది ఆ కోర్లో, అవుటర్ కోర్లో. ఓకేనా? నెక్స్ట్, ద ఇన్నర్ కోర్ is a solid ball almost entirely made up of iron. The core of the earth is a very hot. ఇన్నర్ కోర్ ఎలా ఉంటుంది? ఒక బాల్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి పిక్చర్లో. ఎస్, ఇలా ఉంటుంది. ఇలా బాల్ లాగా ఉంటుంది. ఇది ఎలా మేడ్ అయి ఉంటుంది? ఫుల్ దాంట్లో అంతా ఐరన్ ఉంటుంది అనమాట. ఐరన్ ఉంటుంది. అండ్ కోర్ పార్ట్ మొత్తం ఉన్న లేయర్స్లో కోర్ లేయర్ అనేది చాలా హాట్గా ఉండే లేయర్ అనమాట. ఓకేనా? మొత్తం ఎన్ని లేయర్స్? 3 లేయర్స్ ఉంటాయి. క్రస్ట్, మెంటల్ అండ్ కోర్. ఓకేనా? ఈ 3 లేయర్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? లుక్ ఎట్ ద ఆరెంజ్ కలర్ బాక్స్ ఇన్ ద గివెన్ బిలో. ఇఫ్ యూ were to drill deep into the earth, what would you find at its core? మీరు డీప్గా ఎర్త్ని డ్రిల్ చేశారనుకోండి, ఏమొస్తుంది ఫస్ట్ మీకు? బాల్ ఆఫ్ ద మడ్ లేదా a crater, ball of the iron. Yes, what you will find, you have to tick their mark. This is not true about the moon. This is not true about the moon. It is cold and dry. It has craters and it has no air. What is the correct one? What is? It is not. It has no air. What is the incorrect one? Not true. What is that? What is that say? If you know, you have to tick there. Okay. Next what? The moon. Yes, the moon is the earth's nearest neighbor. మూన్ అనేది ఎర్త్కి నియరెస్ట్ దగ్గరగా ఉండే నైబర్ ఏంటి? మూన్ అనమాట. దెర్ ఈజ్ నో ఎయిర్ ఆన్ ద ఎర్త్ మీద. దెర్ ఈజ్ నో ఎయిర్ ఆన్ ద మూన్. సారీ అమ్మా, దెర్ ఈజ్ నో ఎయిర్ ఆన్ ద మూన్ మీద ఎయిర్ లేదనమాట. ద మూన్ మూవ్స్ ఆర్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్. మూన్ దేని చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది? ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట.
it does not have a light of its own and throw back or reflect the light of the sun. దానికి ఇప్పుడు నైట్ టైంలో సన్లైట్ అంటాం కదా మనము, కానీ సన్కి దాని ఓన్గా నైట్ టైంలో మూన్లైట్ అంటాం కదా. ఎస్, ఎందుకు అలా అంటాము? కానీ మూన్కి నార్మల్గా అయితే లైట్నిచ్చే పవర్ లేదనమాట. సన్ ఉంది కదా, ఎస్, సన్ యొక్క లైట్ మూన్ మీద పడి ఆ మూన్ ఏం చేస్తుంది, ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎస్, దానివల్ల మూన్ కూడా లైట్నింగ్ ఇచ్చే ఐటమ్ లాగా కనపడింది. ఓకేనా? కానీ అది ఏంటి, సన్లైట్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల మూన్కి లైట్ ఉన్నట్లు అనిపిస్తుంది. వి సీ ద పార్ట్ ఆఫ్ ద మూన్ దట్ రిఫ్లెక్ట్స్ ద లైట్ ఆఫ్ ద సన్. మనం మూన్ని చూసినప్పుడు ఆ లైట్ ఎలా వస్తుందంటే సన్ యొక్క రిఫ్లెక్షన్ వల్ల వస్తుంది అనమాట. ఓకే, ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్. వాట్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్? ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఈజ్ కోల్డ్ అండ్ డ్రై. మూన్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుంది? కోల్డ్ అండ్ డ్రై. అండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఈజ్ కవర్డ్ విత్ డస్ట్. మూన్ యొక్క సర్ఫేస్ దేంతో కవర్ అయి ఉంటుంది? డస్ట్తో కవర్ అయి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్, దెర్ ఆర్ మౌంటైన్స్ అండ్ డీప్ హోల్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. మూన్ యొక్క సర్ఫేస్ మీద పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి అండ్ డీప్ హోల్స్ ఉన్నాయన్నమాట. ద డీప్ హోల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఆర్ కాల్డ్ క్రేటర్స్. అలా డీప్ హోల్స్ని, మూన్ మీద సర్ఫేస్ మీద ఉండే డీప్ హోల్స్ని ఏమంటారంటే క్రేటర్స్ అంటారనమాట. చూడండి ఇక్కడ పిక్చర్లో డీప్ హోల్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి. ఎస్, ఈ హోల్స్ని ఏమంటారంటే క్రాటర్స్ అంటారనమాట. ఓకేనా? These have been cratered by rocks from space that hit the surface of the moon. వీటిని ఇవి ఎలా ఏర్పడ్డాయి, ఎలా వచ్చినాయి ఈ క్రాటర్స్ మూన్ మీద అంటే, స్పేస్లో ఉండే రాక్స్ ఉంటాయి కదా, అవి ఏం చేసినాయి, మూన్ యొక్క సర్ఫేస్ని ఏం చేసినాయి, హిట్ చేయడం వల్ల అలా పెద్ద పెద్ద డీప్ హోల్స్ కనపడుతున్నాయి అనమాట. హోల్స్ని క్రాటర్స్ ఏర్పడ్డాయి అనమాట. ఓకేనా? ద మూన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ప్రొటెక్టివ్ అట్మాస్ఫియర్. మూన్ మీద ప్రొటెక్టివ్ అట్మాస్ఫియర్ ఏమీ లేదు. మన ఎర్త్ మీద ప్రొటెక్టివ్ అట్మాస్ఫియర్ ఉంది కదా, అదేంటి ఓజోన్. ఎస్, కానీ మూన్ మీద ఆ ప్రొటెక్టివ్ అట్మాస్ఫియర్ ఏమీ లేదనమాట. ఓకేనా? Phases of the moon. The shape of the moon appears to change. It revolves around the earth. ఎర్త్ చుట్టూ తిరిగేటప్పుడు మూన్ యొక్క షేప్స్ ఏంటి, చేంజ్ అవుతూ ఉంటాయి. అవునా కదా? మనము చూసే ఉంటాము. మూన్ ఒక 1 monthలో మూన్ ఎన్ని షేప్స్గా చేంజ్ అవుతుందో చూసే ఉంటాం కదా. ఒకసారి హాఫ్ మూన్ ఉంటుంది, ఒకసారి ఫుల్ మూన్ ఉంటుంది, ఒకసారి ఎలా ఉంటుంది, అసలుకి మూనే ఉండదు. అవునా కదా? ఎస్, అలా తన షేప్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది కదా మూను. ఎస్, ద చేంజెస్ ఎందుకు అలా చేంజ్ చేసుకుంటుంది? ఎస్, మూను ఎర్త్ చుట్టూ అలా తిరిగేటప్పుడు దాని షేప్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ద చేంజింగ్ షేప్స్ ఆఫ్ ద మూన్ ఆర్ కాల్డ్ ఫేజెస్ ఆఫ్ ద మూన్. అలా మూన్ యొక్క షేప్స్ని చేంజ్ అవుతూ ఉండడాన్ని ఏమంటారంటే స్పేసెస్ ఆఫ్ ద మూన్ అంటారనమాట. ఫేజెస్ ఆఫ్ ద మూన్ అపియర్స్ డ్యూ టు ద చేంజింగ్ position of the sun, moon and the earth with respect to each other. Yes, మూన్, సన్, ఎర్త్ ఇవి 3 తన ప్లేసెస్ని చేంజ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాయి కదా. ఎస్, వాటి వల్ల మూన్ యొక్క ఫేజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఎస్, మూను, సన్, ఎర్త్ ఒకే లైన్లో ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది? ఎస్, మూన్ మీద సన్లైట్ పడకపోవడం వల్ల మూన్ ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవ్వదు. అవునా కాదా? రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఆ రోజు మనకి మూన్ కనపడదు. అర్థమవుతుందా? ఎస్, సన్ యొక్క లైట్ మూన్ మీద రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఆ రోజు మనకి మూన్ కనపడుతుంది. రిఫ్లెక్ట్ అయితే ఆ రోజు మనకి మూన్ కనపడుతుంది. ఎస్, అలాగే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. తన ఫేసెస్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. లుక్ ఎట్ ద పిక్చర్. హాఫ్ మూన్ ఇక్కడ చూడండి, ఇదేంటి? హాఫ్ మూన్. అవునా కాదా? ఎస్, ఇదేంటి? మోర్ దెన్ హాఫ్. ద మూన్ ఈజ్ విజిబుల్. మూన్ ఇక్కడ విజిబుల్ ఉంటుంది, ప్లస్ మోర్ దెన్ హాఫ్లో ఉంది. నెక్స్ట్
This is a full moon. One side of the moon is totally visible. వన్ సైడ్ మూన్ యొక్క వన్ సైడ్ టోటల్గా విజిబుల్ అవుతుంది, పూర్తిగా మనకి విజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మోర్ దాన్ హాఫ్, ఇది చూడండి, మోర్ దాన్ half of the moon is visible. Yes, more than half of the moon is visible. And next half moon, this is a half moon. And next only a small part of the moon is visible. చూడండి ఇక్కడ కొంచెం స్మాల్ పార్ట్ ఆఫ్ ద మూన్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. నో మూన్, ఇక్కడ మూనే లేదు. ద మూన్ ఈజ్ నాట్ విజిబుల్ ఎట్ ఆల్. ఇక్కడ మూన్ కనపడట్లేదు. ఎందుకు? ఇక్కడ మూన్ సన్లైట్ దీని మీద పడలేదు అనమాట. అండ్ నెక్స్ట్ ఓన్లీ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద మూన్ ఈజ్ విజిబుల్. ఇక్కడ కూడా మూన్ యొక్క చిన్న పార్ట్ మాత్రమే విజిబుల్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ సన్ యొక్క సన్లైట్ మూన్ మీద ఒక స్మాల్ పార్ట్ వరకే విజిబుల్ పడుతుంది, కాబట్టి అంతవరకే మనకి విజిబుల్ అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ లుక్ ఎట్ ద బ్లూ కలర్ బాక్స్. Phases of the moon appears because of changing positions of the sun, moon and the earth, of the changes on the moon, of the air around the moon. Enduku? Yes, of changes positions of the sun, earth and moon. Yes, దాని వల్లే మూన్ యొక్క phases మనకి చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. అండ్ దిస్ ఈజ్ ద లెసన్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్ దిస్ లెసన్. రీడ్ దిస్ లెసన్ అగైన్ అండ్ అగైన్ అండ్ read the orange color words and underline the hard words whatever you don't know the spellings. Okay, thank you all of you.